ఇదొక్కటే కాదు, ఇంతకంటే ముఖ్యమైన అంశం మరొకటి ఉంది. ఇశ్రాయేలీల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకువెళ్తానని ప్రమాణం చేసి వారిని నమ్మించి తీసుకుపోయి 40 సంవత్సరాల పాటు అడవుల్లో దిప్పి ఆ తరం వారందరినీ చంపేస్తాడు. ఇదొక్కటే కాకుండా ఇక్కడ ఫరోతో ఆడిన అబద్ధమే కాకుండా ఇశ్రాయేలీల్ని కూడా ఏమని నమ్మించి తీసుకొస్తాడు ఐగుప్తు నుంచి, మీకు మంచి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు అప్పగిస్తాను, చక్కగా మీరు అక్కడ హ్యాపీగా ఉండిపోవచ్చు, మీకు ఎలాంటి చీకు చింత ఉండదు, నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళందరినీ నమ్మించి తీసుకొస్తాడు. తీసుకొచ్చి వెంటనే ఆ దేశానికి తీసుకెళ్ళకపోగా 40 సంవత్సరాలు అడవుల్లో తిప్పి 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 వాళ్ళందరినీ అక్కడే చంపేస్తాడు. అంటే ఈ విధంగా ఫరో దగ్గర ఆడిన అబద్ధమే కాకుండా ఇశ్రాయేలీలతో కూడా అబద్ధం ఆడి వాళ్ళందరినీ అడవుల్లో తీసుకొచ్చి చంపేశాడు. అక్కడ కూడా ఈయన ప్రమాణం వ్యర్థమైపోయింది. అంటే యేసు చెప్తున్న తండ్రి సత్యవంతుడేమో కానీ పాత నిబంధనలో కనపడే యెహోవా మాత్రం సత్యవంతుడు కానే కాడు. కనుకనే